మోడీ జాకెట్ ఇప్పుడు ఒక గ్లోబల్ ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా వెస్టర్న్ సూట్లు టైలు ధరించి గర్వంగా ఫీల్ అయ్యేవారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారుతోంది. చికెన్ మసాలా ఇప్పుడు ప్రపంచ నేతలంతా కూడా భారతీయ స్టైల్ వైపు చూస్తున్నారు. అందుకు ప్రధాన కారణం భారత్కే ప్రధానమైన ఒక ప్రత్యేక సూట్, అదే మోడీ జాకెట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధరించే బందుగల జాకెట్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు, దేశ విదేశాల నాయకులు సైతం తమ వార్డ్రోబ్లో ఈ మోదీ జాకెట్కు స్పెషల్ ప్లేస్ ఇస్తున్నారు. ఇటీవల ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ధరించిన మోడీ జాకెట్ G7 దేశాల సదస్సులో ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రధానమంత్రి మోడీ తనకు 2 జాకెట్లు పంపారని చెప్తూ ఆయన చాలా గర్వంగా కూడా కనిపించారు. వెస్టర్న్ స్టైల్ దుస్తుల కంటే ఇదే చాలా సౌకర్యవంతంగా ఉందని కూడా చెప్పారు. అంతకంటే ముందే స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫీకో కూడా మోడీ బహుమతిగా ఇచ్చిన జాకెట్ ధరించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారతీయ దుస్తులు, ముఖ్యంగా ఈ బందుగలలో కనిపించే దృశ్యాలు మనకి ఇంకా గుర్తుండే ఉంటాయి. వాటన్నిటికీ ఇప్పుడు భారీ స్పందన వస్తుంది. నిజానికి ఈ జాకెట్ మోదీ మాత్రమే కనిపెట్టింది కాదు. భారతీయ సంప్రదాయ బందుగల లేదా గతంలో నెహ్రూ జాకెట్గా కూడా దీన్ని పిలిచేవారు. అయితే దీనికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా, ప్రస్తుత ప్రపంచం దీన్ని ఫాలో అయ్యేలా చేసింది మాత్రం నరేంద్ర మోడీ అని ఆయన అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. భారతీయ వస్త్రధారణను ప్రధానంగా ప్రపంచానికి పరిచయం చేసిన దాంట్లో మొదట నెహ్రూ వస్తారని కాంగ్రెస్ అభిమానులు చెప్తుంటే, ఏది ఏమైనా ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసేలా నరేంద్ర మోడీ చేస్తున్నారని ఆయన అభిమానులు చెప్తున్నారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, ఇది భారత సాఫ్ట్ పవర్, యోగా, మిల్లెట్స్, ఆయుర్వేదం తర్వాత ఇప్పుడు భారతీయ వస్త్రధారణ, అందున నరేంద్ర మోడీ జాకెట్ గ్లోబల్ ట్రెండ్ సెట్టర్గా మారింది. చికెన్ మసాలా.